హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందట. కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో, ఆహ్, ఇది న్యూ క్యూ కాంప్లెక్స్‌లు. ఇందులో 18 కంపార్ట్మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారట. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,049 మంది స్వామివారిని దర్శించుకున్నారని చెప్తున్నారు. 21,469 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో 3,73,00,000 ఆహ్, లక్షలు సంథింగ్ వచ్చిందట కానుకల రూపంలో. ఆహ్, సో, దర్శన టికెట్లు లేనివారు స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుందట. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4-5 గంటలు పడుతుందట. స్వామిని దర్శించుకోగలుగుతున్నారు ఈ విధంగా. సో, ఇది ఇలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్ళాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్ళిన వారిని క్యూలోకి అనుమతించడం లేదు అని కరాఖండిగా చెప్తున్నారు. సో, టోకెన్లు ఉన్నవారు ఇది గమనించాలి. మీకు ఆ టయానికి మాత్రమే వెళ్ళాలట. లేకపోతే అనుమతించబోము అంటున్నారు. సో, ఓం నమో వెంకటేశాయ.